పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్ నుంచి త్వరలోనే సాలిడ్ టీజర్ రానున్నట్లు ఆ మూవీ ప్రొడక్షన్ టీం అయిన మెగా సూర్య ప్రొడక్షన్ తాజాగా అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ధర్మం కోసం యుద్ధం అంటూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. అందులో టీజర్ రిలీజ్ డేట్ను కూడా వెల్లడించారు. ఇక మే 2న ఈరోజు ఉదయం 9 గంటలకు రానున్నట్లు కూడా తెలిపారు. ఇక ఇది విన్న ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో దీనికోసమే ఎదురు చూస్తున్నాం, వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. గత కొంతకాలంగా ఈ యొక్క చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ రాకపోవడంతో ఇక ఈ యొక్క మూవీ ఆగిపోయిందంటూ నెట్టింట్లో రకరకాల రూమర్స్ వినిపించాయి. అయితే ఈ యొక్క చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఇటీవలే వాటన్నిటికీ చెక్ పెట్టేశారు. ఓ ఈవెంట్లో ఆయన ఈ యొక్క విషయంపై క్లారిటీ కూడా ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్తో సినిమా తీసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలంటే 20 రోజులు ఆయన డేట్స్ తీసుకొని మేము ఏదో ఒకటి తీయొచ్చు. కానీ ఆయనతో తీసే సినిమా ఆడియన్స్కు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. దానివల్ల ఆయనకు మంచి పేరు రావాలి. నేను తీస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. ఇక ఈ యొక్క సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో ఎటువంటి నిజం లేదు. దాన్ని మరెవ్వరూ అసలు నమ్మకండి. హరిహర వీరమల్లు ఆగిపోలేదు, దీనికి సీక్వెల్ కూడా ఉంటుంది. ఇక ఈ యొక్క సినిమాతో పవన్ మరో స్థాయికి వెళ్తారు అంటూ నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ ఓ విరోచిత బందిపోటుగా కనిపించబోతూ ఉన్నారట. ఇక ఈయనతో పాటు యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ యొక్క సినిమాకు కీరవాణి స్వరాలు సమకూరుస్తూ ఉన్నారు. అయితే మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క మూవీ నుంచి అదిరిపోయే టీజర్ ఉండడంతో ఇటు ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ అందరూ కూడా ఈ యొక్క టీజర్ కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి. మరి యొక్క టీజర్ రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.